పాపంలో పడకుండా పరిశుద్ధంగా జీవించిన వారి వ్యక్తుల పేర్లు. యోసేపు పోతీఫరు భార్య శోధించినప్పుడు యోసేపు పాపానికి పడిపోకుండా దేవునికి భయపడి ఆ శోధన నుండి పారిపోయాడు. ఆదికాండము 39 అధ్యాయంలో రాయబడినది. అదేవిధంగా దానియేలు రాజు ఆజ్ఞను ధిక్కరించి అయినా సరే దేవునికి ప్రార్థన చేయడం ఆపలేదు. శోధనలు, ప్రాణాపాయం ఉన్న విశ్వాసంలో పడిపోకుండా నిలబడ్డాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడినది. అదేవిధంగా షద్రక్, మెషక్, అబేద్నెగో వారు బంగారు ప్రతిమలకు నమస్కరించమని రాజు ఆజ్ఞాపించిన వారు లోబడలేదు. దేవుని యందు భయభక్తి కలిగిన వారు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో రాయబడినది. యోబు తన ఆస్తిని, పిల్లలను ఆరోగ్యం పోయినా దేవుణ్ణి దూషించకుండా విశ్వాసంలో పడిపోకుండా స్థిరంగా నిలబడ్డాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో రాయబడినది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన ఎప్పుడు కూడా తండ్రి చిత్తం నెరవేర్చడంలో చాలా నిమగ్నంలో ఉన్నవాడు.